నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వర్కౌట్ వ్లాగ్. ఈ రోజు నా ట్రైనింగ్ సెషన్ లో స్ట్రాంగ్ మెన్ క్యారీస్ అంటే ఫార్మర్స్ క్యారీ, యోక్ క్యారీస్ ఉంటుంది. దాని తర్వాత సమ్ యాక్సెసరీస్ ఉంటాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫార్మర్స్ క్యారీతో స్టార్ట్ చేసిన. ఇది టోటల్ 200 kgs, 100 feet. టోటల్ 3 sets చేసిన, అంటే 300 feet. ఆల్మోస్ట్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండిని పట్టుకొని ఉరుకుతున్నా అనుకోండి, అంత స్ట్రాంగ్ చేసుకుంటున్నాను నా బాడీని నేను. సెకండ్ వేరియేషన్ వచ్చేసి యోక్ క్యారీ. ఇది టోటల్ 260 kgs. ఆ యోక్ ఫ్రేమ్ ఒక్కటే 80 kgs ఉంటుంది అండ్ ఈచ్ సైడ్ 40 kg వెయిట్స్. ఇది కూడా టోటల్ 3 sets చేసిన. ఒక్కొక్క సెట్ లో 100 feet, అంటే టోటల్ 300 feet చేసిన. చూసినంత ఈజీ అయితే అస్సలు ఉండదు, వచ్చి చేస్తే అర్థమవుతుంది దీని కథ ఏందో. మా వాడు మెల్లగా చికెన్ ఆర్డర్ ఇచ్చుకుంటే పోయి షేరింగ్ ఈస్ కేరింగ్ అంటే నాకు కూడా కొంచెం చికెన్ పెట్టిండు. దాని తర్వాత బెంచ్ ప్రెస్ కొట్టిన. 130 kgs లో 3 sets ఆఫ్ 3 reps కొట్టిన. ఇదంతా చికెన్ పవర్. తర్వాత ఇంకా అప్పర్ బాడీ యాక్సెసరీస్ చేసుకున్నా. యాక్సెసరీస్ చాలా ఇంపార్టెంట్ స్ట్రెంత్ లిఫ్టింగ్ లో. ఎందుకంటే స్ట్రెంత్ లిఫ్టింగ్ చేసేటప్పుడు దానికి సపోర్ట్ అయ్యే మజిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని ట్రైన్ చేయాలి. అప్పుడే మనకి స్ట్రెంత్ లిఫ్టింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. యాక్సెసరీస్ లో నేను లాట్ పుల్ డౌన్, సీటెడ్ రోస్, ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ అండ్ డీబీ రోల్ ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ టోటల్ 3 sets ఆఫ్ 12 reps చేసిన. బాడీ ఒక్కటి ఉంటే సరిపోదు, బాడీతో పాటు స్ట్రెంత్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్న బాడీ కంప్లీట్లీ డ్రగ్ ఫ్రీ అండ్ న్యాచురల్. మన బాడీ న్యాచురల్ గా అనుకునే దానికన్నా ఎక్కువ సాధించవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. లెట్స్ గో బేబీ. తెలుగు లిఫ్ట్స్.